చంపాలాల్ సేట్ మాట్లాడుతున్నా. 5 పెట్టెలా? 5 పెట్టెలు ఇంత తొందరగా ఎలాగా మేము అరేంజ్ చేయగలము? సరే చూస్తా, సాయంత్రం లోపున తయారు చేస్తా. పంపించు, మనిషి పంపించు. అమ్మా లక్ష్మి, మా ఇంటి కుల దైవత, నువ్వు పెరగాలమ్మా, పెరగాల, ఇంకా పెరగాల, లక్షలు కోట్లు రావాలి. మా లేవాదేవి బిజినెస్, తాకట్టు బిజినెస్, వడ్డీ ఇవ్వడం బిజినెస్ పెరగాల. అప్పుడే కదా నీ పేరు చెప్పుకొని మేము జీవించేది. పెరగాలమ్మా, పెరగాలి. ఎవరో వస్తున్నారు. దండాలయ్య. శ్రీడి గారు, నేను రామన్నయ్య. 10th క్లాస్ అని చదువుకున్నాను. పెళ్ళయింది. ఏ ఉద్యోగం లేదు. అయితే మీరు ఏదన్నా నాకు ఉద్యోగాన్ని ఇచ్చినట్లయితే నా ఫ్యామిలీని పోషించుకుని జీవిస్తాను. చూడు నాయన రాము, నా దగ్గర ఒక చౌకీదార్ పని ఖాళీ ఉంది. చేస్తానయ్యా. నెలకు 3,000 రూపాయలు జీతం ఇస్తాను. అయితే నమ్మకంగా పని చేయాలి. వచ్చిపోయే వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళతో మంచిగా మాట్లాడి వ్యవహారం చేయాలి. ఏదన్నా తేడా వస్తే నేను జీతం కట్ చేస్తాను. తెలిసిందా? నీ ఐడెంటిటీ కార్డ్స్ మీ వారు నీ ఆధార్ కార్డ్స్ తీసుకొని వచ్చి రేపు జమ చేసి డ్యూటీలో జాయిన్ అవ్వ. నీకు ఉండడానికి అక్కడ సర్వెంట్ హౌస్ ఇస్తూ ఉన్నా. ధన్యవాదాలు. అక్కడ ఉండవచ్చు. ఏది తప్పు చేయకూడదు. భద్రం నాయన, వెళ్ళు. థ్యాంక్ యూ. మంచిదండి. చెట్టు గారి ఇంటికి వెళ్ళి సరే చూసుకోండి. సరే. ఏమి గుమగుమలు, ఏమి సువాసనలు, ఏమి వంటలు, ఎవరు చేస్తున్నారు? ఓహో, ఇటు నుంచి వస్తుంది. రాము, అయ్యా, ఏమయ్యా మీ ఇటు నుంచి గుమ 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 అని వాసనలు వస్తుంది. ఏమైనా విశేషమా? అయ్యా, అది మార్చి 30వ తారీఖు అయ్యా, ఉగాది. తెలుగు వంటలు జరుగుతూ ఉంటుంటే దద్దోజనం, పులిహోర చేస్తూ ఉంటుంటే ఆవిడ ఆ వాసనకి దగ్గర వచ్చి అట్లనా? అయ్యా, చాలా మంచిది. నువ్వైతే అదృష్టవంతుడు అయ్యా. ధన్యవాదాలు అయ్యా. నువ్వు ఒక పని చెయ్యి. చెప్పు. నువ్వు రేపు మీ వారితో వచ్చి నాతో కలువమని, మీ ఆవిడతో వచ్చి కలువమని. ధన్యవాదాలు. నేను ఒక పని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. వచ్చారా? వచ్చాను. చెప్పండి. నీ వంటలు ఎంత పని చేసి ఏం చేశారు? సేడు గారు దాకా వెళ్ళిపోయింది గోగోలు. ఆయన అల్లాడిపోయారు ఈ వాసన చూసి ఏం చెప్పారో తెలుసా? చెప్పారు? రేపు ఉదయం మీ ఆవిడ తీసుకొనిరా, వచ్చిన తర్వాత నేను కొత్త ఏదో చేస్తాను నీకు ఇప్పుడు చెప్పాలనేసి ఒక ఆదేశించారు. చాలండి. అతని పొగడింపులను ఏదో 2 పైసలు పెరిగించమనండి. అప్పుడు ఏదో వెరైటీలు ఉండి పెడతాం మనం అతనికి. అంతేనా? చెప్పండి. మంచి పని. సేడు గారు నమస్కారం. నమస్తే. చెప్పానయ్యా, వెళ్ళాను నిన్న ఇంటికి వెళ్ళాను. మా ఆవిడకి చెప్పా, మా ఆవిడ బాగా ఉప్పొంగిపోయింది నీ పొగడ్తలకి. కానీ కొద్దిగా కాస్త ఒకటే అంటుందండి, చెప్పొచ్చో కాదు అనేసి కొద్దిగా సంకోచిస్తున్నాను. చెప్పమంటే చెప్పు నాయన. ఇంత మంచి కుటుంబంలో మీరు ఆస్వాదించారు కదా నిన్న.
ఈ 3,000 జీతంతో కాస్త కాపురం ముందుకు రావడం కష్టంగా ఉందయ్యా. కొద్దిగా 4 రూపాయలు జీతం పెంచితే చాలా బాగుంటుంది. ఆ మాట అడిగారు సేట్ గారిని అనేసి మా ఆవిడ తన మాటగా చెప్పింది అయ్యా. అలా అన్నదా? నేను చెప్పాను కదా పొద్దున తీసుకొని రమ్మని, నువ్వు పోయి ఇప్పుడు తీసుకొని రా ఆమెని, నేను మాట్లాడి చెప్తాను. సరే వచ్చారా? వచ్చాను. చెప్పండి. ఇప్పుడు మనం రేపు పొద్దున తీసుకురమ్మన్నారు, ఏదో బహుమతి ఇచ్చేటట్టున్నారు. చూడగా బాగా వాసనలో ఎఫెక్ట్ చాలా ఫుల్ ఉన్నాయి. సేట్ గారు బాగా ధైర్యం వచ్చారు. మన జీవితం మీద ఆయన బాగా నమ్మకం కలిగింది. సేట్ గారు నమస్కారం. వచ్చావమ్మా, వచ్చావా? చాలా మంచి వంటలు చేస్తున్నావమ్మా. నీ చేతులు బంగారు చేతులు. ధన్యవాదాలు అండి. ఏమి గుమగుమలు గుమగుమలు, ఏమి వాసనలు సువాసనలు వస్తున్నాయి. ఆ దేవి కృప నీ మీద ఉందమ్మా. ధన్యవాదాలండి. నీ వారు చాలా అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. నిన్ను కట్టుకున్నందుకు ఆయన అదృష్టవంతులు. చెప్పమ్మా. అవన్నీ బాగున్నాయండి, కానీ ఏదో కొంచెం బహుమతి అని విన్నాను. అదో బహుమతి అని. బహుమత? రాము, నువ్వు ఒక పని చేయవయ్యా. చెప్పండి సార్. ఇది లెక్క పెట్టవయ్యా, ఇది లెక్క పెట్టు. ఐదు వేలయ్యా ఇచ్చాను. ఇటు ఇటు లక్ష్మి తీసుకురమ్మన్నాయ్యా. చెప్తున్నా, లక్ష్మికే కదా నేను చెప్పిందేమి ఏమి తేడా రాకూడదు. ఇటువో. చూడమ్మా, ఇదేంటి సేట్ గారు, నువ్వు చేసిన వంటలు. ఇదేంటి సేట్ గారు, మమ్మల్ని నుంచి పిలిపించి డబ్బులు లెక్క పెట్టి మళ్ళీ ఆ డబ్బులలో ఏంటండి? చూడమ్మా, నువ్వు చేసిన వంటల వాసన నేను చూస్తాను కదా, నేను ఆనందించాను. సరే, నేను ఇచ్చిన డబ్బులు ఆయన లెక్క పెట్టాడు. సరే, ఆనందించాడు. అవును, నేను నా డబ్బులు వాపసు తీసుకున్నాను. లెక్క సరిపోయింది, మీరు వెళ్ళొచ్చు. చాలు. అంటే బహుమతి ఇవ్వడానికి పిలవాలా? చాలే. మీరు పిలిచింది బహుమతి ఇవ్వడానికి కాదు. మా జీవితంలో ఏమో మార్పులు వస్తాయి అనుకోని గోల్డ్ ఆశతో వచ్చింది బాబు పనులని పక్కన పడేసి. అలా మాట్లాడితే నేను చెప్పిన ప్రకారంగా నీ జీతం కట్ చేస్తాను. మీరు చేసిన వంటల వాసన నేను చూసుకున్నాను, నా డబ్బు లెక్కలు మీరు పెట్టుకొని ఆనందించారు. అది సరిపోయింది. బరోబర్. ఇంటికి వెళ్తాం. ఈ పిసిరితోటి అంత ఆశించడం మనకి బుర్రలో బుద్ధి లేదు. అదే వంట. ఏమమ్మా ఏదో గొడుగుతున్నావు? సరే. సేట్ గారు, సేట్ గారు ఏమైంది? ఇప్పుడు బాగా ఉన్నారు. ఏమొచ్చింది సార్? ఏదో తలనొప్పి, ఒంటి నొప్పి. ఏమైనా పాపం చేశారా? పాపం ఏం పాపం చేయలేదు కదా, మరి ఏమొచ్చింది? ఇప్పుడు బాగా ఉన్నారు బాబు. నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, ఏం చేయమంటారు? మంచిలు ఇవ్వమంటారా? మంచిలు ఇవ్వమంటారా? లేదు నాయన, తొందరగా డాక్టర్ పిలువు, డాక్టర్ పిలువు. ఓకే, నేను తట్టుకోలేకపోతున్నాను. బాధగా ఉంది. హలో డాక్టర్ గారు, పార్క్ బ్రోకర్ చిమ్మర్లాల్ గారు ఇక్కడికి రండి. ఆయనకు హెల్త్ బాగాలేదు, ఉదయం బాగా తిరుగుతూ నడుస్తూ ఉన్నారు, చక్కగా ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఇంకో హెల్త్ బాగా చెమట్లుగా ఉండి బయట ఓడిపోతున్నారు. కాస్త త్వరగా వస్తారా? 10 నిమిషాలు వచ్చాయి. తొందరగా పిలువు నాయన, తొందరగా పిలువు. వస్తున్నా అన్నారు. ఎక్కడ పేషెంట్? నమస్కారం. పేషెంట్ ఎవరు? మా శెట్టి గారు, డాక్టర్ గారు కూర్చో. అదే మనసు బాగా హై బీపీ
షుగర్ కూడా ఉందా? ఉంది ఉంది ఆహా. డాక్టర్. ఏది కళ్ళజోడు ఎంతండి? ఓకే. మీరు భోజనంలో ఏం చేశారో నాకు చెప్పండి. ఏదో మా ఆవిడ చేసింది అదే తింటున్నానమ్మా. ఏది చేసేస్తే అదే తినాలి. ఈ రాము ఆవిడలాగా మాకు మంచి వంట చేసి పెట్టదు, ఓకే. ఏదో తినదు. అంతేనమ్మా. చూడండి సావు గారు, నేను కొన్ని మందులు మీకు రాసి పెడతాను. ఓ డైట్ ప్లాన్ తయారు చేస్తాను. ఓకే, కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్తాను. నేను చెప్పిన ప్రకారంగా క్రమం తప్పకుండా మీరు మందులు వేసుకోవాలి. డైట్ కంట్రోల్ చేసుకోవాలి. ఆయిల్ ఫుడ్ అన్నీ మానుకోవాలి. స్వీట్లు తినకూడదు. ఓకే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చెయ్యాలి. చేస్తామమ్మా, మా బిజినెస్ అది చెయ్యాలండి, తప్పదు మీకు. ఓకే, నేను కొన్ని మందులు మీకు రాసి పెడుతున్నాను. సరే. ఈ మందులు తెచ్చి పెట్టండి, సావు గారికి టైంకి పెట్టండి. ఓకే, డోంట్ వరీ, అన్నీ బాగుంటుందండి. మందులు కానీ రెగ్యులర్గా వేసుకున్నారో, డైట్ కంట్రోల్ చేశారో, ఎక్సర్సైజ్ చేశారో, అన్నీ బాగుంటుంది. సరేనా? సరే. రాము, ఇది తీసుకుంటా నాయన. కంపల్సరీ. ఇంకేం? డాక్టర్ గారు వెళ్తానంటున్నారు. మేడం గారు ఫీజు కానీ ఇచ్చేసినట్లయితే మా ఆవిడ దాన్ని చేస్తారు. అట్లా 1000 రూపాయలు ఏ జేబులో చూసినా లక్ష్మీ ఏదో జేబులో నుండి తీయండి. ఇది ఉంచండమ్మా, ఇది ఉంచండి. అదేంటి సావు గారు, ఇది ఒక 600 కదా, మరి నా ఫీజు ఏమొచ్చి 1000 రూపాయలు. 600 కదా మేము కాదు, పేషెంట్ డాక్టర్ దగ్గర వస్తే 600, డాక్టర్ గారి పేషెంట్ దగ్గర వస్తే 1000 రూపాయలు. అందులో ఇవాళ స్పెషల్ రోజు కాబట్టి స్పెషల్ ఫీజు 1500. అది వద్దమ్మా, ఏదో తప్పదు మరి. మీకు ఎలా ఏం చెప్పాలో ఈ రోజు నష్టమే నష్టము. ఇది ఉంచమ్మా. సరే, వస్తాను. సరే రాము, తొందరగా మెడిసిన్ తీసుకుని మందులు తీసుకుంటాను ఆయన. వస్తాను సార్ గారు, ఏమైనా ప్రాబ్లం అయితే కాల్ చేయండి. సరేనా? ఓకే. సరే, ఈ రోజు నష్టమే నష్టం. నీళ్ళు తాగుదు నాయన. తీసుకొస్తానండి. డాక్టర్ మంచి హస్తవాసి ఉన్న వాళ్ళు ఏంటంటే ఊళ్ళో బాగానే చూసుకుని చాలా ఉంటారు. మంచిగా చూశారు, మంచి మందులు. ఇక మీ ఆహారం అలవాట్లు కానీ మార్చుకోవాలి సార్. సరే కాస్త ఫ్రైడ్ ఫుడ్ తగ్గించాలా. చేద్దాం. మీరేమి లక్ష్మీదేవి వదిలి బయట కాస్త వాకింగ్ కూడా చేయండి. సరే సరే కాస్త అప్పుడు ఆహారం సరే కుదరపడాలి. ఎవరు గ్రాహకులు రాలేదు ఆయన, గ్రాహకులు రావాలి కదా. మన బిజినెస్ గ్రాహకులు కంటే రోగాలు వస్తున్నాయండి. నమస్కారం శెట్టి గారు. నమస్తే. ఎవరయ్యా నువ్వు? నా పేరు రంగయ్య, నేను ఒక రైతునండి. చెప్పు. నాకు త్వరగా ఒక 20,000 డబ్బులు కావాలి, మీరు అప్పుగా ఇవ్వగలరా? ఏమయ్యా, నువ్వు వట్టి చేతులతో వచ్చావు, ఏమన్నా ధర్మచత్రమా? మాది ఇక్కడ లేవాదేవి బిజినెస్ అంటే ఏదైనా విలువైన వస్తువులు ఇక్కడ తాకట్టు పెట్టాలి. తాకట్టు పెడితే మేము వడ్డీకి డబ్బు ఇస్తాము. మీ దగ్గర ఏదైనా విలువైన వస్తువులు, నగలు ఉంటే తీసుకొని రా. అప్పుడు దాన్ని పెట్టుకొని మేము నీకు డబ్బు ఇస్తాం. నెలకు 100కి 10,000 రూపాయలు, 10 రూపాయలు వడ్డీ కట్టాలా. అలాగే శెట్టి గారు. కట్టకపోతే నీ విలువైన వస్తువులు జప్తు అయిపోతాయి. అర్థమైందా? అర్థం
అర్థమైంది సేటు గారు. నాకు ఇప్పుడు నా పొలంలో పంటంతా నాశనమైందండి. అదంతా సరే నాయనా, సరే సరే సరే, నువ్వు తొందరగా పోయి విలువైన నగలో వస్తువులో తీసుకొని రా, నీకు డబ్బు అప్పు ఇస్తాం. సేటు గారు ఇచ్చుకొని అప్పుగా ఇవ్వండి. ఆ? అసలు బంగారమే. ఇప్పుడే ఉండు, ఇక్కడే ఉండు, నేను పోయి డబ్బు తీసుకుని వస్తాను. సరే సేటు గారు. ఇక్కడే ఉండు. ఇదిగో రంగయ్య, దీంట్లో 20,000 రూపాయలు ఉన్నాయి. భద్రం, బయట దొంగలు ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళు. సరే సరే సరే, వెళ్ళు. మంచి గ్రాహకుడు. హలో, చెప్పండి. ఎస్. ఓ నైస్, నైస్ వర్క్, నైస్ వర్క్ జన్. యువర్ ఆనర్ సార్, వి ఆర్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్. ఏమైంది దాడి? ఎన్ఫోర్స్మెంట్ అక్రమం. రికార్డ్ సీజ్ చేయండి, ఇల్లు సీజ్ చేయండి. మొత్తం రికార్డ్, క్యాష్, అక్రమ వడ్డీలకి అక్రమ వ్యాపారం చేస్తూ గవర్నమెంట్ రూల్కి వ్యతిరేకిస్తూ ఇంత పద్ధతిగా ప్రజలను మూవ్ చేస్తున్న మిమ్మల్ని ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ సీజ్ చేసేసి జైలు తీసుకెళ్ళిపోతుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. నౌ మిస్టర్ సేట్ గారు, జరిగిపోయింది, మోసం జరిగిపోయింది, నా బిజినెస్ అంతా కూలిపోయింది. టేక్ హిమ్, టేక్ హిమ్, ఏమి జైలుకి వెళ్ళండి. టేక్ హిమ్.